బెంగుళూరు, కర్ణాటక, కర్నూలు, అనంతపురం ఈ ప్రాంతంలో గృహప్రవేశం ముహూర్తానికి ముందు పూజలన్నీ జరిపిస్తారు. వాస్తు శాంతి హోమము అన్నీ చేసిన తర్వాత ముహూర్తానికి గృహప్రవేశం చేసుకొని ఆ తర్వాత బంధువుల్ని పిలుచుకొని భోజనాలు పెట్టుకుంటారు. కొంతమంది ముహూర్తం తర్వాత సత్యనారాయణ వ్రతం కూడా చేసుకుంటారు. కానీ మన తెలంగాణ ప్రాంతంలో ముహూర్తానికి గుమ్మడికాయ కొట్టి గృహప్రవేశం చేస్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత పూజా కార్యక్రమాలన్నీ కూడా చేస్తారు. వాస్తు పూజ, హోమము, కొంతమంది కళ్యాణం ఆచారం ఉంటుంది, కళ్యాణం చేస్తారు. తర్వాత సత్యనారాయణ వ్రతం చేసుకుంటారు. ఇవన్నీ చేసేటప్పటికి మధ్యాహ్నం అవుతుంది, అంటే సుమారుగా 12 గంట అవుతుంది. ఆ సమయానికి బంధువులు భోజనాలకు వస్తారు. మరి ఇంతకు మీ గృహప్రవేశానికి మీరు ఏ విధంగా చేశారు? ఒకవేళ మీ ప్రాంతీయ ఆచారం ముహూర్తానికి ముందే ఈ విధంగా చేయడం ఉందా, లేదంటే ముహూర్తం తర్వాత పూజలని చేయడం ఉందా? మీరు ఎలా జరిపించారో ఈ కింద కామెంట్ చేయండి. జూన్ 17 నుంచి జూలై 16 వరకు ముహూర్తాలు ఉంటున్నాయి. ఈ సమయంలో మీరు వివాహాది గృహప్రవేశాలు జరిపించుకోవాలనుకుంటున్నట్లయితే సుముహూర్తాల కోసం సంప్రదించండి. నమస్కారం.